ఇవాళ తెలుగు దినపత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు గడిచిన 10 సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ అభివృద్ధి నమూనాకు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాకున్న వారి పథకాలు వారి విధానాలకు సంబంధించిన వార్తలు చాలా ప్రధానంగా కనబడుతున్నాయి. అప్పుడు అది ఇప్పుడు ఇది. ఇందులో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నది. ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతున్నది, 6 గ్యారెంటీల అమలును చాలా వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రధానమైంది ఇందిరమ్మ ఇల్లు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తున్నది. ఈ గృహ నిర్మాణ శాఖను ఒకటి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నది. ఏఈలను డిఈలను మళ్ళీ రిక్రూట్ చేసే ఆలోచన ఉన్నది. గత ప్రభుత్వము గృహ నిర్మాణ శాఖను ఆర్ఎండ్బిలో విలీనం చేసింది. ఆ శాఖను పునరుద్ధరించి అందులో ఎంతమంది ఉద్యోగులు అవసరమవుతారో దాన్ని గుర్తించే పని కూడా చేస్తూ ఉన్నది. మరి పేదలకు ఇచ్చే ఇండ్ల ఆ నమూనా ఎట్లా ఉండాలన్నప్పుడు ఒక 3-4 నమూనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తున్నది. అంటే 3 లక్షల రూపాయలు గత ప్రభుత్వం అంటే వీళ్ళు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈ ఈ ఈ ప్రభుత్వం నిర్మించే ఇండ్లు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో నిర్మాణమయ్యే ఇండ్లు ఏ నమూనాలో ఉండాలి అంటే, మనం గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూము ఇండ్ల నిర్మాణం చాలా నియోజకవర్గాల్లో జరిగింది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాని వారికి సొంత స్థలం ఉంటే కనుక 3 లక్షల రూపాయలు ఇస్తామని, ఆ 3 లక్షల రూపాయలు కూడా 3 దఫాలుగా ఇస్తామని చెప్పిండ్రు. పేదల నుంచి, ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తే ఆ దరఖాస్తులు 15 లక్షలకు పైగా వచ్చినాయి. ఈ 15 లక్షలలో 10 లక్షల మందిని పైగా అర్హులుగా గుర్తించింది నాటి ప్రభుత్వం. ఇందులో 1,85,000 మందికి మంజూరు పత్రాలు కూడా జారీ అయినాయి. ఇప్పుడు అవి అట్లా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం 5 లక్షలు అన్నది. గత ప్రభుత్వము నుంచి తీసుకున్న దరఖాస్తుల పరిస్థితి ఏమిటి? అర్హులైన వారు గుర్తింపు జరిగింది కదా, ఆ గృహలక్ష్మి పథకం కింద వాళ్ళు తీసుకుంటే ఇందిరమ్మ ఇల్లు పేరుతో వీరు తీస్తున్నారు. ఈ గత ప్రభుత్వం ఏమనుకున్నది, నియోజకవర్గానికి 3,000 ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలనేది అనుకున్నారు. ఏటా కొంత చేయాలి కాబట్టి సంవత్సరాల వారీగా. దీనికి గాను 7-8 వేల కోట్ల రూపాయలకు పైబడే నిధులు కూడా కేటాయించడం. అంటే పట్టణ పేదలు, గ్రామీణ పేదలు ఇట్లా విభజన చేసుకున్నప్పుడు పట్టణ గ్రామీణ పేదలకు సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది, అర్హుల గుర్తింపు జరిగింది. ఈలోపు ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారిపోవడం వెనువెంటనే జరిగినాయి. 2022-23లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య 15 లక్షలు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు పేరుతో వారు చేస్తున్న ఒక ప్రయోగము, వీరిస్తున్న డబ్బులు, దానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తు ఎట్లా తీసుకోవాలి, ఎవరు అర్హులు, ఆ విధి విధానాలు ఏమిటి అనే దానిపైన ఎక్సైజ్ నడుస్తున్నది. ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవాలన్నా, ఆఫ్లైన్లో దరఖాస్తులు తీసుకోవాలన్నా, ఎట్లా దరఖాస్తులు తీసుకోవాలి అనేది ఆలోచన చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో వారు చెప్తున్న ఇంకొక మాట కూడా ఏమిటంటే, గత ప్రభుత్వానికంటే నిధులు ఇవ్వడం. ఇప్పుడు పెన్షన్కు వారు 2,000 అంటే వీళ్ళు 4,000, వాళ్ళు 3 లక్షల రూపాయలు స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామంటే వీళ్ళు 5 లక్షలు అన్నారు. ఈ 6 గ్యారంటీలను బలంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కాబట్టి ఈ 6 గ్యారంటీల అమలులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణము, సబ్సిడీ పైన రాయితీ పైన సిలిండరు, పింఛను పెంపుతో పాటుగా ఇప్పుడు వారి ముందున్నది ఇందిరమ్మ ఇల్లు కూడా. ప్రజలపైన తక్షణ ప్రభావం చూపే అంశాలు, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ప్రజలను కలవలేదని లేదా పట్టించుకోవడం లేదని, ఇట్లా ఏ రకాలైతే అంశాలు అయితే ఉన్నాయో, మొదలు భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు వాటిని ప్రధానంగా వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇల్లు అనేది జీవితకాలం కళ, ఎవరికైనా సరే చేసుకోవడానికి ఉద్యోగం ఉండాలి, ఉండడానికో ఇల్లు ఉండాలి. ఈ ఇల్లు అనేది ఇప్పుడున్న అవసరాలలో అత్యంత ప్రధానమైంది. ఈ అత్యంత ప్రధానమైన అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్నది. ఇందులో ఒక 3-4 నమూనాలు కూడా సిద్ధమైనవి. మనకు 1982లో తొలిసారి
ఎన్టీ రామారావు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కా గృహాల నిర్మాణం ఒకటి జరిగింది. 1970, 80ల్లో ఇందిరాగాంధీ, వాస్తవానికి పాపులర్ స్కీములు పెట్టిందే ఇందిరాగాంధీ ఆయన నుంచి ప్రారంభమైంది. పేదలకు ఇండ్లు కానీ, బావులు కానీ, బర్లు కానీ, గొర్రెలు కానీ ఇవన్నీ ఇవ్వడం ప్రారంభమైంది ఇందిరాగాంధీ హయాం నుంచి. ఇప్పుడు ఒక పరంపర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఇందిరాగాంధీకి ఉన్నది. కాబట్టి ఇందిరమ్మ పేరుతో ఇస్తున్న ఇళ్ల నిర్మాణం కూడా మనం 1980ల్లో 90ల్లో ఆనాడు 40,000 50,000 ఇచ్చేవారు. ఇవాళ దాని ధర 5 లక్షలకు వచ్చింది. స్థలం ఉన్న వరకు 5 లక్షలు ఇస్తారు. ఈ 5 లక్షలతో వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అది ప్రభుత్వ నమూనా అయి ఉండాలి, ప్రభుత్వం కట్టిన ఇళ్ళకు డిజైన్ ఉండాలి. ఆ డిజైన్ కూడా వారు రూపొందిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ డబుల్ బెడ్ అందరిలో ఒకలాగానే ఉంటుంది, దాంట్లో ఎవరైనా ఉండవచ్చు. సరే, ఎవరికి ఉండే ఆలోచన, ఎవరి విధానం వారికి ఉంటుంది. వీరి విధానం అయితే ఇట్లా ఉండబోతున్నది. 1 అర్హులెవరు, 2 ఆన్లైన్లో దరఖాస్తుల, ఆఫ్లైన్లో దరఖాస్తుల, 3 గత ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన వారిని ఉంచాలా, రద్దు చేయాలా, 4 కొత్త దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే డిసెంబరు 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వము సూచనాప్రాయంగా అంగీకరించి ఒక అభిప్రాయానికి వచ్చింది. బహుశా డిసెంబరు 28వ తారీఖు నాడు రాయితీ సిలిండరు, 4,000 పెంచిన పింఛను, ఇప్పుడు ఇందిరమ్మ దరఖాస్తులు, ఇళ్ల దరఖాస్తులు కూడా స్వీకరించే అవకాశం కనబడుతూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక డెవలప్మెంట్. వాళ్ళు రోజుకు అంశాన్ని తీసుకొని వస్తున్నారు. ఈ రోజుకోటి బయటకు వస్తున్న క్రమంలో ఇవాళ వరుసగా ఉచిత బస్సు ప్రయాణము, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పెంపు 10 లక్షలకు పెంచడము, ఆ తర్వాత సిలిండరు, పింఛను, ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు, వరుస క్రమంలో ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న స్కీములకు సంబంధించిన చర్చను బలంగా ప్రజల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఇరిగేషన్ సంబంధించింది, విద్యుత్ సంబంధించి ఎట్లాగో ఆ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం. ఇక మరొక విషయము, ప్రజల భావోద్వేగాలను గుర్తించేది కూడా ఇది కూడా ప్రజావాణి కార్యక్రమం లేదా ప్రజా దర్బారు హైదరాబాదులో వారు వారానికి 2 సార్లు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహిస్తున్న సందర్భంలో వేలాది మంది ప్రజాభవన్కు వస్తున్నారు. అక్కడికి ఆ వచ్చే వారికి పొన్నం ప్రభాకరు మంత్రి చేసిన ఒక విజ్ఞప్తి ఏమిటంటే, వేలాది మంది ప్రజలు ఇంత దూరం వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ప్రజావాణిలో వస్తున్న సమస్యలు 1 ఇళ్ల నిర్మాణానికి సంబంధించినవి, 2 ధరణికి సంబంధించినవి. ఈ సమస్యలతో ఎవరైతే హైదరాబాద్కు వస్తున్నారో ఇక నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీ గ్రామాల్లో మీ దగ్గరికే ప్రభుత్వం వస్తున్నది. ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత దూరం వచ్చి వారికి ప్రయాణ ఖర్చులు, ఇంటి దగ్గర పని వదులుకొని రావాలి, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఎదుర్కోకుండా గ్రామ సభలు లేదా గ్రామ సదస్సులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు తెలుస్తున్నది. అది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాట. దీంతో పాటుగా ఈ నెల 21వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లతో ఆయన సమావేశం అవ్వబోతున్నారు. ఈ సమావేశంలో గ్రామ సదస్సులు లేదా గ్రామాలలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రధానంగా ప్రజావాణి దృష్టికి వస్తున్నాయి. హైదరాబాదులో ప్రజావాణిలో ఆ ఒత్తిడి తగ్గించేందుకోసమై ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తే కనుక హైదరాబాదుకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఒక సరికొత్త ఆలోచనతో మీ వద్దకే మేము వస్తున్నాము, మీరు మా వద్దకు రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికి ప్రభుత్వం రాబోతున్నది, మీ దగ్గర నుంచే దరఖాస్తులు స్వీకరించబోతున్నది. కాబట్టి ప్రజల సమస్యలు ఏవైతున్నాయో తక్షణం ప్రభావం చూపేవి, వారి జీవన స్థితిగతులపైన, ఆర్థిక స్థితిగతులపైన ప్రభావం చూపే అంశాలపైన అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి అక్కడనే పరిష్కారం చూపిస్తే కనుక ప్రభుత్వం పట్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చాలా బలంగా పనిచేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ మేరకు అధికార యంత్రాంగాన్ని మొత్తం అటువైపు తరలించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు ప్రజల వద్దకే పాలన అన్నారు ఆయన. సరే, ప్రజల వద్దకు ఉన్నదా లేదా తర్వాత విషయం అది. తర్వాత వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమం తీసుకున్నారు. అంటే ప్రజల దగ్గరికి ఏదో రూపంలో వెళ్ళి కలవడం అనేది. ఇక్కడ వివిధ రూపాలలో ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయడం. మనం ప్రజావాణి కార్యక్రమం సూపర్ హిట్ అయింది. కాళోజీ ప్రజాభవన్లోకి అర్జీదారులు వెళ్ళడము, వేలాది మందిని పర్సన్ టు పర్సన్ కలిసే ప్రయత్నం చేయడం,
అక్కడ పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఈ వచ్చిన వాళ్ళు ఉదయం 10 గంటల లోపే రావాలని చెప్తే వారు తెల్లవారుదామని 5 గంటలకే వచ్చి అక్కడనే వాళ్ళ అర్జీదారులు వచ్చి తమ దరఖాస్తులతో వచ్చి ఉంటున్నారు. ఈ దరఖాస్తులతో వచ్చే వారిలో ప్రధానంగా 2 సమస్యలు కనబడినాయి. ఈ 2 సమస్యలు కూడా మండల రెవెన్యూ స్థాయిలోనే, గ్రామ పంచాయతీ స్థాయిలోనే పరిష్కారం అయ్యేవి ఉన్నాయి. కాబట్టి ఆ గ్రామ స్థాయిలోనే సదస్సులు నిర్వహించి రెవెన్యూ యంత్రాంగము అక్కడనే ఉండి పరిష్కారం చేస్తే కనుక రాష్ట్ర రాజధాని వరకు వచ్చేంత పరిస్థితి ఉండదు. పైగా అర్జీదారుల సంఖ్య ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ కూడా పరిపాలన పైన లేదా అధికార యంత్రం అక్కడ సమయం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒత్తిడిని తగ్గించాలి, ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కరించాలి. అందుకోసమే గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ఈ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తున్నదని, గత ప్రభుత్వానికంటే తాము భిన్నంగా ఉన్నామని, గత ప్రభుత్వం ప్రజలను కలిసిందా కలవలేదా 10 ఏళ్ళ ఒక అనుభవం ఉన్నది. కాబట్టి ఆ అనుభవం ఏమిటో ఇప్పుడు వారికి ప్రత్యక్షంగా కనబడాలి, విజిబిలిటీ ఉండాలన్న దానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమనే మనం మంత్రుల ప్రెస్ మీట్లు చూస్తే కనుక ముఖ్యమంత్రి రేపు చెప్పబోతున్న విషయాన్ని ఇవాళ మంత్రులు మాట్లాడుతున్నారు, లేదా వారి అంతర్గతంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని మంత్రులు బయటకు చెప్తున్నారు. వాళ్ళు అంటే ఏమిటి, కాంగ్రెస్లో నిర్ణయాలు అనేవి ఒకరి దగ్గర ఉండట్లేదు, అందరూ మాట్లాడుతున్నారు, ఏం జరుగుతున్నది ఏం జరగబోతున్నదో కూడా చెప్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. పైగా మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి నాయకుడు మా నాయకుడు చెప్పినట్టుగా మేము చేయబోతున్నాము అంటే, కాంగ్రెస్ పార్టీలో వయసు రీత్యా రేవంత్ రెడ్డి కంటే పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా తమ నాయకుడు అని వాళ్ళు గుర్తు చెప్పడం. రెండవది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమస్యలు పరిష్కారితమైన తర్వాత ప్రజల వద్దకు తాము రాబోతున్నామని, అభివృద్ధి మునుపటి కంటే బాగా ఉండబోతున్నదనే విషయాన్ని కూడా పనిలో పనిగా కాంగ్రెస్ మంత్రులు నాయకులు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ప్రజావాణి కార్యక్రమం గ్రామ స్థాయిలో జరగబోతున్నది. కాబట్టి ఇక్కడ హైదరాబాదుకు రావద్దు, ఇబ్బందులు పడవద్దు అని ప్రభుత్వం చేస్తున్న ఒక విజ్ఞప్తి సంబంధించిన వార్తలు కూడా తెలుగు మీడియాలో చాలా ప్రధానంగా కనబడినాయి.